హలో అండి, చాలా మందికి బ్యాక్ పార్ట్ లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో ఆమ్ డౌన్ దగ్గర ముడతలు వస్తున్నాయని చాలా మంది సమస్య అదేనండి. అది ఎందుకు వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలిసినట్టు చెప్తాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ కూడా నాకు వింకిల్స్ రావడానికి అవకాశం ఉంది. దానికి నేను ఎలా సజెస్ట్ చేశానో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఎక్కడ మనం పర్ఫెక్ట్ గా కట్ చేయాలి, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. మనం మామూలుగా బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ వీడియోలో చూపించే విధంగా మెజర్మెంట్స్ అయితే చేస్తాం కదా, అలాగే ఆమ్ డౌన్ కోసం ఎల్ షేప్ లో కార్నర్ దగ్గర కరెక్ట్ గా మనం లైన్ అనేది డ్రా చేసుకొని కార్నర్ ని స్కేల్ తో మనం రౌండ్ అప్ అని చేసుకుంటాం కదా, దాన్ని ఒకసారి నడుముతో కొలుచుకోవాలి. అది పర్ఫెక్ట్ గా వచ్చిందా, మీకు వింకిల్స్ అనేవి రావు. అది ఎక్కువైపోయిందా, ఇప్పుడు సపోజ్ మనకు నడుము 7 ఇంచులు ఉంది, ఆమ్ డౌన్ కూడా 7 ఇంచులు కరెక్ట్ గా వస్తేనే మన కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది, అలాగే ముడతలు అనేవి రాకుండా వస్తాయి. అలా కాకుండా నడుము 7 ఇంచులు వచ్చింది, మనకు ఆమ్ డౌన్ 8 వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం ఈ ఎల్ షేప్ ఉన్న లైన్ ని కొంచెం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. అలా పైన గనక 1/2 ఇంచ్ మనం తీసుకుంటే అప్పుడు మనకు నడుము ఆమ్ డౌన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ కొలతలు అనేవి కరెక్ట్ గా తీసుకుంటే అప్పుడే మనకు ఆమ్ డౌన్ లో వింకిల్స్ రాకుండా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ తో వస్తుంది. ఇది మూడు నిమిషాల వీడియో కాబట్టి దీంట్లో క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నాను. మన వీడియోస్ లో చాలా ఉన్నాయి. అలాగే ఫుల్ వీడియో కావాలి అంటే టైటిల్స్ కింద నేమ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.